కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా వార్తల వివరాల్లోకి వెళ్తే, తాజాగా జరిగిన ఎన్నికల్లో తెదేపా కూటమి అత్యద్భుతమైన విజయం సాధించడంతో విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 20వ వార్డు పెద్దవాల్తేరు గాంధీ సెంటర్ లో తెదేపా సీనియర్ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పెద్దవాల్తేరులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పోతనరెడ్డి పూలమాల వేసి అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అక్కడి నుండి తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గ తెదేపా కార్యాలయానికి చేరుకుని కేక్ ని కట్ చేసి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పోతనరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి విజయానికి బ్రహ్మరథం పట్టారన్నారు. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఈ కార్యక్రమానికి 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ తో సహా అనేక రంగాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. ప్రజలు తమపై మరింత బరువు పెంచారని, బాధ్యతగా పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణమని, గెలిచినా ఓడినా అన్ని పార్టీల నాయకులు ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి విజయోత్సవ కార్యక్రమాలు 20వ వార్డు పెదవాల్తేరు గాంధీ సెంటర్ వద్ద నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. మేమైతే నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానిగా ఎన్నికవడం, 12వ తేదీన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ప్రమాణ స్వీకారం చేయడం, దానికి అన్ని విధాల సహకారాలు అందించినటువంటి ద గ్రేట్ లెజెండ్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రేపు జనసేన, బీజేపీ, టీడీపీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రజలు మాకు బాధ్యత బరువు పెట్టడం జరిగింది. మేము ఆనందపడతాం తప్ప గర్వపడం. ఏదేమైనప్పటికీ కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులు కానీ గెలిచినటువంటి అభ్యర్థులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓడిపోయినటువంటి అభ్యర్థులు కూడా ఎందుకంటే రాజకీయ రంగంలోని ఇటువంటి సర్వసాధారణం అనిదా భావించకుండా, దాన్ని ఇంకో రకంగా తీసుకోకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అందులో భాగంగా మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు 4వసారి అత్యధిక మెజార్టీతోని, అంటే ఇక్కడ ప్రజలు 2 బేరేజ్ వేసుకున్నారు. డబ్బు ఎక్కువ, ప్రజా అభిమానం ఎక్కువ. అంటే ఇక్కడ డబ్బు కాదు, ప్రజాభిమానం ఎక్కువని మరి ఈరోజు వెలగపూడి రామకృష్ణ బాబు గారికి సుమారు 70,000 పైచిలకు ఓట్లు ఇచ్చి గెలిపించడం జరిగింది. అలాగే భర్త గారికి 5,05,000 మెజార్టీ, రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. విశాఖ ప్రజలు విజ్ఞులు. ఏదేమైనప్పటికీ రానున్న కాలంలో కేవలం అభివృద్ధి, సంక్షేమం మీద డెవలప్ బుర్ర పెడుతూ అమరావతి నిర్మాణంకి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు. అలాగే పోలవరం కూడా పూర్తి చేస్తారు. అలాగే రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్ని విధాలు కూడా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సోమవారం శివాజీపాలెంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా అద్భుత మెజారిటీతో తన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు తనపై మరింత బాధ్యతను పెంచారన్నారు. జగదాంబ నుంచి పూర్ణ మార్కెట్ రోడ్డులో ప్రయాణం చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, త్వరలోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరణ చేస్తానని చెప్పిన వంశీ, తాను ప్రచారంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తా అన్నారు.
ప్రజలు అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమం కోసం మాత్రమే ఓటు వేశారని ఇంట్లో కూర్చొని బటన్ నొక్కే నాయకులకు తగిన బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి తప్ప తానే హిట్లర్లా పాలిస్తా అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నడూ లేని విధంగా తీర్పు ఇచ్చారని, పవన్ ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తానని వంశీ పేర్కొన్నారు. మా బాస్కు హామీ ఇస్తూ ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోడ్ని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది చేస్తారు. అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది. కొబ్బరి తోట నుంచి వెరీ రోడ్డు వరకు అంటే దాదాపు పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది. అది అతి త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను. టీఎంసీ ద్వారా దాని ప్రపోజల్ పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడడంలో 100% అది ఉపయోగపడుతుంది. గ్రేనరీ పెంచి అది పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులు తయారు చేసి గ్రేనరీ పెంచుతాం. అభివృద్ధికి ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేశారండి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజలను రక్షించాలి. యువతను కాపాడుకోవాలి. ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి. నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు. ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లు వేశారు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయనకి ఆయన కళ్ళవుడు ఊహించున్నాడు. ఆ విధమైన రిజల్ట్ ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి నాయకులందరూ కూడా హెచ్చరిక ఇది. ప్రజలకు నచ్చేటట్టుగా పరిపాలన చేయాలి తప్ప నేను మోనార్క్ని, నేను ఒక హిట్లర్ని, నేను ఈ విధంగా ఉంటే నేను చెప్పినట్టుగా వినాలి ప్రజలు నాయకులు అని చెప్పేసి అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుంది? అహంకారానికి సమాధానం ప్రజలు ఇచ్చారు. కాబట్టి ఇది ఒక రాజనీతిగా తీసుకొని అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి అని చెప్పేసి ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని ఇవాళ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు. సో ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇమేజ్ ఇవాళ రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన వెంట మేమందరం జన సైనికులను నడుస్తాం. ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఇంకా గొప్ప పని చూడడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తాం. మా వారసులు వెంటకి ఇచ్చారు, పప్పులోనే 2 వాటి మీద పంపించారు. ఆ కాటరాజు కామరాజు ఇద్దరు ఖచ్చితంగా తగిన పనులు అందిస్తారు. ఇద్దరు చేయించారు. అలాగే మాతో తిరిగే పురోల మీద జిఎస్టీ రేట్ చేయించారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాను, మీకు ఈ గది పడ్డానికి వ్యాపారాలు చేసుకోవాలి, రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాటరాజు కామరాజులకు కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవాలన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య పథ్ వేదికగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పార్లమెంట్ పరిధిలోని సౌత్ బ్లాక్ లో ఉన్న పిఎంఓ కార్యాలయంలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా మోడీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లా నుండి వరుసగా 3వసారి ఎంపీగా గెలుపొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మంత్రివర్గంలో స్థానం లభించింది. 36 ఏళ్ల వయసులో అతి చిన్న వయసు గల కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఆదివారం ప్రమాణం చేశారు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal
to any person or persons, any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. श्री प्रहलाद जोशी। అనకాపల్లిలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని జనసేన అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దర్శించుకున్నారు. తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని అనకాపల్లి రోడ్ షోలో చెప్పిన కళ్యాణ్ తన మొక్కు తీర్చుకునేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో అనకాపల్లి చేరుకున్నారు. నేరుగా నూకాంబిక దేవాలయంలోకి వెళ్లి నూకాంబికా దేవికి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.